హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. అందరూ బాగున్నారండి? ఈరోజు మంత్లీ సేవింగ్స్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేసి చెప్తానండి. అంటే మేము ఎవ్రీడే చేయలేము అని అనుకునే వాళ్ళకి మంత్లీ సేవింగ్స్ ప్లాన్ అనేది ఒక బెస్ట్ ఆప్షను. అంటే మాకు ఒక మంత్ వైజ్ శాలరీ వస్తుంది, మాకు ఎవ్రీడే ఇన్కమ్ అనేది ఉండదు అనేవాళ్ళు ఈ మంత్లీ సేవింగ్స్ ప్లాన్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇందులో నేను 2 మెథడ్స్ చెప్తానండి. ఎవరికి ఏ మెథడ్ అనుకూలంగా ఉంటే అది ఫాలో అయ్యి చేసుకోవచ్చు. అది మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి, మీకు అయ్యే ఖర్చులను బట్టి, మీకు చివరికి ఎంత మిగులుతుంది అనే దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకొని సేవింగ్స్ అనేది చేసుకోవాలి. ఈ అమౌంట్ కూడా నేను ఎగ్జాంపుల్ అమౌంట్ తీసుకున్నానండి. అమౌంట్ ఎంత అనేది కూడా మీకు వచ్చే ఇన్కమ్ను బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వెంటనే రీచ్ అవుతుంది. ఈ మంత్లీ సేవింగ్స్ ప్లాన్లో ఫస్ట్ మెథడ్ అండి, మనకి మొత్తం 12 మంత్స్ ఉంటాయి. జనవరి టు డిసెంబర్ 12 మంత్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి 500 రూపీస్ తీసుకుంటున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ అమౌంట్ అనేది మీకు వచ్చే ఇన్కమ్ను బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ జనవరి మంత్లో 500 రూపీస్ మనం సేవింగ్స్ బాక్స్లో సేవ్ చేసేద్దాం. సో మనం ఇప్పుడు సేవింగ్స్లో 500 రూపీస్ అనేవి ఉన్నాయి. ఫిబ్రవరి మంత్లో ఈ 500కి ఒక 100 యాడ్ చేసి, అంటే ఫిబ్రవరి మంత్లో ఒక 600 రూపీస్ సేవ్ చేయాలి. 100 ఇంక్రీజ్ చేసుకుందాం. 600 సేవ్ చేయాలి. జనవరి మంత్లో చేసిన 500, ఫిబ్రవరిలో చేసినటువంటి 600, టోటల్ మన ఇప్పుడు సేవింగ్స్ బాక్స్లో 1100 రూపీస్ ఉన్నాయి. మార్చ్లో 700 రూపీస్ చేయాలి. ఏప్రిల్లో 800 రూపీస్ చేయాలి. మేలో 900 రూపీస్ చేద్దాం. జూన్ అంటే 6th మంత్, ఇయర్ని 2గా డివైడ్ చేసుకుందాం. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి. 6th మంత్ జూన్లో 1000 రూపీస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ 6 మంత్స్ మనం 100 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము. 6 మంత్స్ అయ్యాక స్టాప్ చేసేద్దాం ఇక్కడికి. మరలా 7th మంత్ అంటే జూలై మంత్లో సేమ్ 1000 రూపీస్నే చేద్దాం. ఇక్కడ నుంచి మరలా మనం డిక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం ఒక 100 రూపీస్. ఎందుకంటే ఇక్కడ నుంచి అనేది మనకు కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండే మంత్స్ కాబట్టి, ఇవి ఫెస్టివల్ మంత్స్, స్కూల్ ఓపెనింగ్స్ ఉంటాయి, వాళ్ళకి యూనిఫామ్స్ అని, స్కూల్ ఫీజులు అని, ట్రాన్స్పోర్ట్ అని, ఇక్కడ నుంచి మనకి ఖర్చులు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము అంత బేర్ చేయలేము అని అనుకునే వాళ్ళ కోసమని ఈ మెథడ్ అండి. 6 మంత్స్ అయిపోయిన తర్వాత 7th మంత్ జూలై మంత్లో 6th మంత్లో మనం ఎంతైతే ఎండ్ చేసామో అంతే సేమ్ చేద్దాం. ఆగస్ట్ మంత్లో ఒక 100 లెస్ చేసి, 1000కి 100 లెస్ చేసి 900 చేద్దాం. సెప్టెంబర్లో 900కి ఇంకొక 100 లెస్ చేసి 800. అక్టోబర్లో ఇంకొక 100 లెస్ చేసి 700. నవంబర్లో 7కి ఇంకొక 100 లెస్ చేసి 600. డిసెంబర్లో 600కి ఇంకొక 100 లెస్ చేసి 500 రూపీస్ చేద్దాం. ఇదేంటి, మేము కంటిన్యూస్గా 100 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళలేము అనుకునే వాళ్ళ కోసం ఈ రివర్స్ ప్రాసెస్. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత లేదు మేము చేసుకోగలము, మాకు ప్రాబ్లం ఏం లేదు అని అనుకునే వాళ్ళు జూన్లో 1000 చేసాం కదా, జూలైలో ఇంకొక 100 యాడ్ చేసి 1100, అలా ఇంక్రీజ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఏ ఆప్షన్ అయినా సరే అది మనకు వచ్చేటువంటి ఇన్కము, అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్, రిమైనింగ్ మనకు ఎంత మిగులుతుంది అనే దాన్ని బట్టే మనం డిసైడ్ చేసుకొని సేవింగ్స్ మెథడ్ని ఫాలో అవుదాం. మీరు ఈ మెథడ్ని ఫాలో అయ్యి, రివర్స్ మెథడ్ని ఫాలో అయ్యి ఎవ్రీ మంత్ 100 ఇంక్రీజ్ చేసుకుంటూ మళ్ళీ 6th మంత్ నుంచి డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మనం 9000 రూపీస్ సేవ్ చేస్తాం ఇయర్లీ. లేదు మేము 12 మంత్స్ ఎవ్రీ మంత్ 100 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము అని అనుకుంటే 12,600 రూపీస్ వరకు మనం సేవ్ చేయొచ్చు. ఇది మెథడ్ 1. ఇందులో మనకి ఏది సూటబుల్ అనిపిస్తే దాన్ని ఫాలో అయ్యి చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్ 2. ఈ మెథడ్ 2 ప్రాసెస్లో సేమ్ 12 మంత్స్ జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుందాం. 12 మంత్స్ని అమౌంట్ ఇది కూడా నేను ఎగ్జాంపుల్ అమౌంటేనండి. జనవరి మంత్లో 500 రూపీస్ అనేది మనం సేవింగ్స్ చేసామనుకుందాం. మన సేవింగ్స్ బాక్స్లో 500 రూపీస్ బ్యాలెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో అమౌంట్ అనేది డబల్ చేద్దాం. అంటే 500కి ఇంకొక 500 యాడ్ చేసి
1000 రూపీస్. అప్పుడు మొత్తం మనం 2 మంత్స్లో 1500 అనేది మన సేవింగ్స్ బాక్స్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ మార్చ్ మంత్లో ఈ 1000కి ఇంకొక 500 రూపీస్, అంటే డబల్ ద అమౌంట్. ఫస్ట్ మనం ఎంత అమౌంట్ అయితే ఫస్ట్ మంత్లో చేసామో అంత అమౌంట్ని డబల్ చేసుకుంటూ వెళ్ళాలి. మార్చ్ మంత్లో ఈ 1000కి ఇంకొక 500 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే 1500. సో మొత్తం మనకి మార్చ్కి 3000 రూపీస్ అనేది మన సేవింగ్స్ బాక్స్లో ఉంటుంది. ఏప్రిల్ మంత్లో ఈ 1500కి ఇంకొక 500 రూపీస్ యాడ్ చేయాలంటే 2000. సో అలా యాడ్ చేసుకుంటూ 6 మంత్స్ వస్తాం. సేమ్ జూన్ మంత్ వరకు వస్తాం, అంటే 3000 అవుతుంది. నెక్స్ట్ జూలై మంత్లో జూన్లో ఎంతైతే చేసామో అంతే చేస్తాం, అంటే రివర్స్ ప్రాసెస్ అనమాట. 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. జూలై మంత్లో ఇప్పుడు రివర్స్ ప్రాసెస్, అంటే సేమ్ 3000. ఆగస్ట్లో 2500. ఇప్పుడు రివర్స్లో వెళ్తాం అన్నమాట. 7th మంత్ నుంచి జూలైలో 3000 చేస్తాం. ఆగస్ట్లో 3000కి -500 చేస్తే 2500 చేస్తాం. సెప్టెంబర్లో ఈ 2500 నుంచి ఇంకొక 500 లెస్ చేస్తే 2000 చేస్తాం. అక్టోబర్లో ఈ 2000 నుంచి ఇంకొక 500 లెస్ చేస్తే 1500. సో అలా డిసెంబర్ వచ్చేసరికి మనం ఎంత అమౌంట్తో అయితే స్టార్ట్ చేసామో అంతే అమౌంట్తో మనం ఎండ్ చేస్తాం. ఇది మనం ఎవ్రీ మంత్ కూడా 500 యాడ్ చేసుకోలేము, కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయని అనుకునే వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. లేదు మాకు ప్రాబ్లం లేదు, మేము ఎవ్రీ మంత్ కూడా అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటూనే వెళ్తాము అని అనుకునే వాళ్ళు సేమ్ ఇక్కడ కూడా 500 అనేది యాడ్ చేసుకుంటూ రావచ్చు. అంటే జూన్లో మనం 3000 చేసాం కదా, జూలైకి వచ్చేసరికి ఇంకొక 3500, ఆగస్ట్కి వచ్చేసరికి 4000, ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. రివర్స్ మెథడ్లో యాడ్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 500, మనం ఇయర్ అయ్యేసరికి 21,000 సేవ్ చేయొచ్చు. లేదు మాకు ప్రాబ్లం లేదు, మాకు ఇన్కమ్ ఎక్కువే వస్తుంది, శాలరీ ఎక్కువ వస్తుంది, మేము చేసుకోగలము అని అనుకునే వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అయ్యి చేసుకుంటే మొత్తం 12 మంత్స్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటే 39,000 అనేది మనము సేవ్ చేసుకుంటాం ఇయర్లీ. ఈ అమౌంట్స్ అనేది నేను ఎగ్జాంపుల్కి తీసుకొని చెప్పానండి. ఈ అమౌంట్ ఎంత చేసుకోవాలనేది కంప్లీట్గా మీకు వచ్చే ఇన్కమ్ పైన అయ్యేటువంటి ఖర్చుల మీద చివరికి ఎంత మిగులుతుందనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈజీగా మనం ఎవ్రీడే చేసుకోలేము అని అనుకునే వాళ్ళు ఎవ్రీ మంత్ సేవింగ్స్ ప్లాన్ని ఫాలో అయ్యి ఈ విధంగా మనకి ఏ మెథడ్ అనుకూలంగా ఉంటుందో ఆ మెథడ్ని ఫాలో అయ్యి చేసుకోవచ్చండి. ఇలా కూడా మనం ఈజీగా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.